స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, షష్టగ్రహ కూటమి రాబోతుంది కదా, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహుకేతు సోమ సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమః. షష్ఠగ్రహ కూటమి, అది దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, గత కొన్ని రోజులు దాటిన తర్వాత మనం ఇలా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదమ్మా. అంత దారుణంగా ఉంటుంది. ఏమిటి అంటే, ఇదే షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది మనకు 2019 డిసెంబర్లో వచ్చింది. అవును గురుగారు. ఆ డిసెంబర్లో షష్ఠగ్రహ కూటమి వచ్చినప్పుడు ఏ పరిస్థితి మనకి ఏర్పడిందో అందరికీ తెలుసు, సర్వేషాం అందరికీ కూడా విదితమే. ఆ తర్వాతైనా మనం ఏదైనా సిగ్గు తెచ్చుకున్నామా, బుద్ధి తెచ్చుకున్నామా, జ్ఞానం తెచ్చుకున్నామా అంటే భగవంతుడి వల్ల ఏమీ లేదు. ప్రతిదానికి కరోనా అనేటువంటిది ఒకటి అడ్డం పెట్టుకొని ఇంకా మందిని ముంచడమే మొదలు పెట్టాను తప్పితే అవును గురుగారు, ఏం జరిగినా కరోనా నుంచి బాగాలేదండి, తింట మానేసావా, పడుకోవడం మానేసావా, మనం కొనుక్కోవడం మానేసావా, ఏది మానలా. కానీ కరోనా నుంచి అడ్డం పడిపోయామని చెప్పే మాట మాత్రం మానలా. దాన్ని తలుచుకుంటూనే ఉన్నారు. అది ఎక్కడ మర్చిపోతుందో, అది మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని దాన్ని తలుచుకుంటూనే ఉన్నారు. అందులోనూ ఇప్పుడు మీనరాశిలో ఈ గ్రహాలన్నీ కూడా కలవటం. మీనము అనేటువంటిది అది బృహస్పతి స్థానం అమ్మా. మనిషికి గురుబలం చాలా అవసరం. మనిషి ఎదగాలన్నా, బాగుపడాలన్నా, నిలబడాలన్నా, చదువుకోవాలన్నా, జ్ఞానం రావాలన్నా, మేధస్సు కలగాలన్నా గురుబలం చాలా అవసరం. అలాగే ఒక మనిషి చెడిపోవాలన్నా, అజ్ఞానంతో తయారవ్వాలన్నా, విచక్షణ కోల్పోవాలి అన్నా, నానా రకాలుగా, ఇక ఇది అని కాదు, విచిత్రమైన మనస్తత్వంతో ఎదుటి మనిషిని క్రూరమైన చర్యలతో బాధ పెట్టాలి అన్నా గురు బలహీనత ఉండాలి. ఆ గురు స్థానంలో ఈ 6 గ్రహాలు కూడా ఉండటం వలన ఆ ఒక యోగం అనేటువంటిది చాలా దారుణంగా పడుతుందమ్మా. మనం 1.5 నెల క్రితం నుంచి ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం. శివరాత్రి అనంతరం షష్ఠగ్రహ కూటమి వస్తుంది, దాని ప్రభావం మనం తట్టుకోలేము, జాగ్రత్త పడండి అని ఆయన చెప్పేది చెప్తూ ఉంటారులే, మనం చేసేది చేస్తూ ఉంటాను అని చెప్పి చేస్తూనే ఉన్నారు పాపం జనాలు. వాళ్ళకు కూడా ఏంటంటే, చెడిపితే వినకపోతే చెడితే చూడాలనేటువంటి సామెతలో ఉంటారు. ఆయన చెప్పారు, మనం వినం, ఆ కష్టం వచ్చినప్పుడు అనుభవిద్దాంలే, అప్పుడు కదా ఆయన చెప్పింది నిజమైన తెలుస్తుంది. అంతవరకు ఎందుకు నా ఉద్దేశ్యం. మార్చి 29 నుంచి ప్రారంభం షష్ఠగ్రహ కూటమి, మే 31 వరకు మొత్తం 12 రాశుల వారిని కట్టి కుడిపేస్తుంది. ఇట్లా అట్లా అని కాదు, మీరు ఇతపూర్వం ఎప్పుడూ చూడనటువంటి భాస్కరుడి యొక్క ప్రతాపాన్ని కూడా మనం చూడవచ్చు అంటారు. ఖచ్చితంగా 12-13 సంవత్సరాలలోపు పిల్లల్ని, సుమారుగా 15 సంవత్సరాలలోపు పిల్లల్ని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెలల పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని, వాళ్ళ పిల్లలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెట్టలు రాళ్ళట్టు రాలిపోతారమ్మా. అలానే అగ్ని ప్రమాదాలు, విస్ఫోటనాల్లాగా ఎక్కడ చూసినా అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడ అది పేలింది, ఇక్కడ ఇది పేలింది, ఇటువంటి వార్తలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అలాగే మొన్న ఒక 5 రోజులు 6 రోజుల క్రితం కూడా ఒక వీడియో చెప్పాను, వింత జీవుల్ని కూడా మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది అని. విచిత్రమైన వాతావరణాన్ని చూస్తాము అన్నాం. అన్న 2వ రోజు ఖచ్చితంగా చల్లో తాబేలు బయటికి రావటం, ఒక రకమైన ఫిష్లు విదేశాల్లో బయటికి రావడం అన్నీ చూసాం. ఇదంతా దేనికి సూచన? ఒక రకమైన భయానక వాతావరణానికి సూచన. అంటే ఎప్పుడూ చూడనటువంటివి ఎక్కడెక్కడో కొన్ని కిలోమీటర్ల లోపల దాగుండేటువంటి రకరకాల జీవరాశులు బయటికి వస్తున్నాయి అంటే లోపల నుంచి ఏదో అలజడి అనేటువంటిది ప్రారంభమైంది. దాని యొక్క విశృంఖల విజృంభణం ఏ స్థాయిలో ఉంటుందంటే ఈశ్వరేచ్ఛ. ఎందువల్లంటే విశ్వావసు 2 రకాలుగా అంటూ ఉంటారు. ఈ సంవత్సరం అనేటువంటి ప్రభవాది 6 సంవత్సరాలలో ప్రభవ నుంచి 60 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే 39దమ్మా. 39ది 3 9 ఎంతమ్మా? 9 12.
12 అంటే మామూలుగా మీకు 3 వస్తుంది. 1, 2, 13 అంటే ఖగోళ శాస్త్ర ప్రకారం 13 సంఖ్యది. దీన్ని ఒకవేళ మనం కనుక 3 అని తీసుకుంటే మిగిలినవి 21. 39 పోతే ఎంత మిగిలినవి? 21. 21 అంటే 2, 1, 3. అది ఒక 3, ఇది ఒక 3, 6గా తీసుకున్నట్టయితే కనుక వినాశనం తప్పదు. 13గా తీసుకోగలిగితే అది వినాశనం తప్పదు. కాకపోతే ఒక దేశంలో ఇంత అనర్థం జరగడానికి, ఒక కుటుంబంలో ఇంత అనర్థం జరగడానికి తేడా ఉంటుంది. ఒక కుటుంబంలో ఇంత అనర్థం జరిగితే రోడ్డు మీద పడతారు. దేశానికి ఇంత అనర్థం జరిగితే ఆ కుటుంబంలో ఇంతే జరుగుతుంది. కాబట్టి మనం 13 అనేటువంటి దాన్ని తీసుకోగలిగితే దేశంలో జరిగేటువంటి ప్రపంచంలో జరిగేటువంటి అనర్థాలు మాత్రం బాగానే గట్టిగా ఉంటాయి. అది మరి సగటు మనిషి మీద పడేటువంటి చాలా ప్రాముఖ్యత కొంచెమే ఉంటుంది. దేశం మీద ఎక్కువబడ్డా మనం 6ను ప్రమాణికంగా తీసుకుని ముందుకు వెళ్తే ఆ ఒక మనిషి మీద ప్రభావితం బాగా చూపిస్తుంటుంది. కాబట్టి దాన్ని మనం 13 లెక్కనే మనం తీసుకోవాలి. ఈ ప్రభావం విశ్వావసు అనగా విశ్వం మొత్తాన్ని వసుదైక కుటుంబంలాగా నడిపించవచ్చు, లేదా మొత్తాన్ని దేనికి సంబంధం లేకుండా చిన్నాభిన్నం చేసి కూడా కూర్చోబెట్టవచ్చు. 29వ తారీఖు మార్చి నుంచి 31వ తారీఖు మే వరకు అదొక విధానం. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నెలల పాటు ఉన్నటువంటి విధానం వేరుగా. అంటే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మనం గుర్తుండిపోయేవి కొన్ని చూడవలసిన పరిస్థితి ఉంది. షష్ఠగ్రహ కూటమి ప్రభావం శత్రువున్ విమోచ్యతే. అంటే మనకు 10 మంది శత్రువులు ఉండొచ్చు, 10 మందికి మనం శత్రువులుగా ఉండొచ్చు. నా శత్రువులు నాకున్న శత్రువులు నశిస్తారు, వాళ్ళకున్న శత్రువులు నశిస్తారు, ఎంత ఇద్దరు నశిస్తారు అక్కడ. ఆ స్థితి అనేటువంటి చాలా దారుణంగా ఉంది. మనం ఏదో కళ్ళు మూసుకుంటాం, ఏదో చేసుకుంటామంటే మాత్రం దాని నుంచి తప్పించుకోవటం కష్టం. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాత్రం ఈశ్వర నామం, ఈశ్వర ధ్యానం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇందులో నుంచి బయటపడటానికి ఏదైనా అవకాశం భగవంతుడు చూపించగలడు. షష్ఠగ్రహ కూటమి నుంచి సర్వజనులను రక్షించాలి. కనీసం మాత్రం 45% షష్ఠగ్రహ కూటమి ప్రభావం నుంచి బయటపడాలని ఒక ఉద్దేశంతో 5 లక్షల పంచాక్షరి మొదలుపెట్టామమ్మా. ఓం నమ శివాయ అనేటువంటి అక్షరాలు 5 లక్షలు చేయాలని చెప్పి మొదలుపెట్టాం. అదేంటండి 5 లక్షల పంచాక్షరి చేస్తే అన్నా బాగుంటుందా? నమ శివాయ పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. ఈ నమ శివాయ అనేటువంటి 5 అక్షరాలలో పంచభూతాలు కూడా ఏమిటి ఉంటాయమ్మా. కాబట్టి ఆ 5 అక్షరాలని 5 లక్షలు చేయడం వలన పంచభూతాలు అనేటువంటిది భూమి కానీ, నీరు కానీ, ఆకాశం కానీ, వాటి ద్వారా జరిగేటువంటివి ఈ విస్ఫోటనాలన్నీ కూడా. దాన్ని జాగ్రత్తగా చేయడం వల్ల ఏమవుతుందంటే 100కి 40% తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ప్రతిరోజు 366 శివలింగానికి అర్చన. అంటే లయకారకుడు ఈశ్వరుడు. వినాశనాన్ని కూడా విధ్వంసాన్ని కూడా ఆపేయగలిగిన వాడు ఈశ్వరుడే. వినాశనాన్ని విధ్వంసాన్ని తీసుకొచ్చేవాడు ఈశ్వరుడే. మనము చేసుకున్నటువంటి పాపాలు అనేకం కాదు, పాపమే చేస్తున్నాం. ఎక్కడన్నా పుణ్యం మనం చేసింది ఏదైనా ఉందా? మచ్చు కనుక్కోవడానికి కూడా లేదు. ఎందువల్లంటే తెల్లవారు లేస్తే పొద్దున్న లేవడంతో మనం పాపం చేస్తూ లేస్తాం. అంటే సూర్యోదయం తర్వాత లేస్తుంటాం కదా, పాపంతో లేస్తాం. అక్కడి నుంచే రాత్రి పడుకునేంత వరకు ఒక మనిషిని తిట్టకుండా, ఒక మనిషిని వేధించకుండా, ఒక మనిషిని నానా రకాల మాట్లాడకుండా మన జీవితం ముందుకి వెళ్ళదు. మన బ్రతకంతా అంతే. 2 ఆత్మస్తుతి పరనింద. అంటే ఎదుటి మనిషిని వెధవా అని చెప్పాలంటే మన గొప్పతనాన్ని అక్కడ కీర్తించుకోవాలి. సో మన గొప్పతనాన్ని కీర్తించుకుంటున్నాం మనమేనంటే ఇంకొక వ్యక్తి మన గొప్పతనం గురించి మాట్లాడాలి. అలా కాకుండా మన గొప్పతనం గురించి మనమే మాట్లాడుతున్నామంటే ఏదో ఒక మనిషిని మనం వెధవం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడా కూడా మనం చేసేటువంటి పుణ్యం ఇంత కూడా లేదు. దానికి తోడు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఎందుకు పుట్టారో తెలీదు. పందుల కన్నా హీనంగా, పేడపురు కన్నా హీనంగా బ్రతుకుతుంటారు కొంతమంది. మనం చూసే ఒక వీడియో. మరి ఆ వీడియో తీసి అప్లోడ్ చేసిన వాడికి బుద్ధిందో బుద్ధి లేదు, వాడు కడుపుకి అన్నం తింటున్నాడో అశుద్ధం తింటున్నాడో తెలీదు. నాలాంటి మెంటాలిటీ గెలవాడు కనుక అక్కడ ఉంటే అదే పని చేస్తాడమ్మా వెంటనే. అంత క్రూరమైనటువంటి మనస్తత్వం నాకుంది. ఎంత చక్కగా ఎదుటి మనిషికి నేను తినేటువంటి అన్నం కూడా పెట్టి ఆ మనిషిని బ్రతికించాలి ఎలా అనుకుంటాను. కొన్ని దుశ్చర్యలు నా ముందు జరిగితే
అదే ప్రక్రియ చేసేంత క్రూరత్వమైన మనస్తత్వం కూడా నాకు భగవంతుడు ఇచ్చాడు, అందులో సందేహం లేదు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మీ పిల్లల్ని కొడితే మీరు ఊరుకుంటారా? అదేంటండి, నిజం చెప్పండి. ఊరుకోము గురువు, మా పిల్లలు కాబట్టి ఊరుకోము. అంతేనా? మీరు కొట్టచ్చు అవసరం అయితే, బాగుపట్టాలని మీరు కొట్టచ్చు. ఇంకో పక్కవాడు కొడితే మీరు ఒప్పుకోరు. పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు కదా, ఈ అనేక రకాల జీవాలను కూడా ఆయన సంతానమే కదా. ఆయన సంతానాన్ని మనం ఎలా కొడుతున్నాం, మనం ఎలా హింసిస్తున్నాం, మనం ఎలా చంపుతున్నాం, మనకు అర్హత ఎక్కడిది? కొంతమంది అంటారు, ఎవరైనా పిల్లలు చనిపోతే దేవుడికి దయ లేదు, పిల్లవాళ్ళని తీసుకెళ్ళిపోతాడా, పిల్లాడు ఏం పాపం చేశాడు అంటాడు. నువ్వు చేసిన పాపం వాడికి తగిలింది. ఆ ఈశ్వరుడు యొక్క సంతానం ఎన్ని సంతానాల్ని ఎన్ని రకాలుగా హింసించి నువ్వు చంపుతున్నావు, మరి ఆయనకి బాధ ఉండదా? ఆ బాధని కలగాలిగా, చేస్తున్నాడు. మరి మనం చూశాను ఒక వీడియో, ఒక కప్పని సగం చర్మం తీసి ఇలా పట్టుకొని దాన్ని నూనెలో ఇలా తగిలిస్తుంటే, అది నూనె కాలు తగిలే వేడికి కాలు పైకి రాకుంటుంటే, అయినా దాన్ని అందులో ముంచుతుంటే ఎంత బాధ వేసిందో అమ్మా. తర్వాత ఇంకొకటి చూసా, ఒక చేప నీళ్ళలోంచి తీసి లేకపోతే తోక ఊపుతుంది, వేడి వేడి నూనెని ఆ దాని మీద ఎలా పోస్తుంది, అది గిలగిలాడుతుంటే దాని శరీరం నుంచి తీసిన పదార్థం దాని నోట్లో పెడుతున్నాడమ్మా. అది ఆకలిస్తుంటుంది, అట్లా గిలగిలాడుతుంది అనిపించింది. ఇటువంటి వాళ్ళు ఎలాంటి చావు చేస్తారా? రెండు, ఆ చేసిన వాడికన్నా దాన్ని చూసి ఎంకరేజ్ చేశారు, చూసారా? సుమారుగా అది 45-50 లక్షల వ్యూస్ వెళ్ళిందమ్మా. అన్ని లక్షల మందికి ఆ పాపం ఆపాదిస్తుంది. ఇప్పుడు అదేదో బ్లూ క్రాస్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు ఎవరు ఉంటూ ఉంటారు, జీవహింస చేస్తే. అవును, మరి వాళ్ళందరూ చచ్చిపోయారు, బ్రతికారు, నాకు అర్థం కావట్లేదు. ఇటువంటివన్నీ చూసినప్పుడు ఎందుకు మరి వాళ్ళు దానికైంది వీళ్ళ హింస పెట్టారని చెప్పి వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అనిపిస్తుంది. ఓకే, ఇటువంటివి చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కర్త కారయితా చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన. కర్త, కారకులు, ప్రేరకులు, అనుమోదకులు, ఈ నలుగురికి కూడా ఈ పాపంలో చక్కటి భాగం వచ్చి 36 లక్షల మంది చూశారంటే అందరం మనమే కదండి. అవును గురుగారు. పాపం మనందరినీ కట్టి కొడపదా? అనుభవించమా? ఖచ్చితంగా అనుభవిస్తాం. అందులోంచి బయటకు పడాలి అంటే మేము మార్గాంతరంగా పంచాక్షరి జపం చేసి 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 366 శివలింగాలకి రోజు 2 పూట్ల మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేక విధానాన్ని పాశుపతంగా సంపుటితో సంకల్పం చేస్తున్నాం. కనీసం ఆ ఒక్క మహాకర్తువులో పాల్గొనే ప్రయత్నం చేసినా, పాల్గొనడం అంటే ఏదో 100,000 రూపాయలు మాకు కట్టక్కర్లేదమ్మా. 360 శివలింగాలు ఒకే రకంగా ఉండేటువంటి శివలింగాలు నేను తెప్పించుకుంటున్నా. ఎవరికి వాళ్ళు వారి పేరు మీద ఒక శివలింగం ఇచ్చినా చాలు. ఆ 360 శివలింగాలలో మీ పేరు మీద ఒక శివలింగం నాకు అందులో కావాలి. దాన్ని నేను నిత్యము చేయటం వలన ఆయన మిమ్మల్ని నిరంతరం కాపాడుకుంటూ వస్తాడు, నిరంతరం కాపాడుకుంటూ వస్తాడు. ఈ యొక్క పాప కూపంలోకి, పంకినంలోకి మనం వెళ్ళం, ఆ పాపం మనకు తగలదు. నిరంతరం ఆయనకి అభిషేకం అనేటువంటిది 366 శివలింగాలకి జరుగుతుంటుంది. కాబట్టి నిత్యము కూడా మనం క్షేమంగా ఉన్నట్టే, మనం శ్రేయస్సుగా ఉన్నట్టే, ఎవడో చేసినటువంటి పాపానికి మనం శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా ఆ పరమేశ్వరుడు కాపాడతాడమ్మా. కాబట్టి నేను చేసేటువంటి ప్రక్రియకి నాకు కావాల్సింది 366 శివలింగాలు. కనుక ఎవరైనా సరే వారి పేరు మీద ఒక శివలింగమా, 2 శివలింగాల, 3 శివలింగాల అనేటువంటి విషయాన్ని ధృవీకరించుకొని ఆ శివలింగం ఎంత పడుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని 366 శివలింగాలు ఒకే సైజులో ఉంటాయమ్మా. సైజు వెంట్రుక వాసి కూడా సైజు మారదు, అదే సైజులో తెప్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ 11 రోజుల పాటు వాటికే నిరంతరం అర్చన చేయడం జరుగుతుంది. కాబట్టి గుడ్డి కన్నా మెల్ల మంచిదంటారు, ఉత్తమం. కాబట్టి జరిగేటువంటి ప్రమాదం అనేటువంటిది ఏ స్థాయిలో ఉందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దాని నుంచి 45% కనీసం తప్పించుకునే మార్గం. ఇంకా కొంతమంది ఎవరైనా కలిసి ఆ పంచాక్షరి మీతో పాటు మేము కూడా చేస్తామండి అని రోజు మొదలుపెట్టి ఇంకో 100 మంది దానికి తోడై రోజు ఒక 10 నిమిషాలైనా సరే ఒక 1100 ఎంతో చేసుకుంటూ ఆ లెక్క సంఖ్య చేసుకుంటూ వచ్చే అక్షర కోటి కనుకైతే 70% సమస్య బయటపడతామమ్మా. చెయ్యలేదు, ఖచ్చితంగా అందరూ కూడా దాని యొక్క శిక్ష అనుభవించక తప్పదు. చూస్తారుగా, గత వారం రోజుల నుంచే మనం ఒక రకమైన సమస్యలు చూస్తున్నాము. కళాత్మక రంగం కావచ్చు,
కాస్త గుర్తింపు ఉన్నటువంటి సంస్థలు, ఓకే గురు. ప్రపంచానికి దేశానికి గుర్తింపు ఉన్నటువంటి మనుషులకి ప్రమాదాలు వరసనే వెళ్ళటమే కాకుండా ఉదయ భాస్కర సమాన తేజుడైనటువంటి సూర్యనారాయణ ఉదయం చాలా చక్కగా ఇంత వెలుతురిస్తాడు. ఆ గగన మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఆ భాస్కరుడు సహస్ర కిరణాలని భూమి మీదకి ఏకకాలంగా ప్రచురిస్తే ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. అది విషయం. ఓకే గురుగారు, షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర